ఫిబ్రవరి 14, 2019 జమ్మూ నుండి కాశ్మీర్ కు వెళ్లే హైవే మంచుతో మొత్తం కూరుకుపోయింది. అదే రోజు ఆ హైవేను ఓపెన్ చేశారు. దగ్గర 78 వెహికల్లో 2500 మంది జవాన్లు ఒకటే కాన్వాయ్లో శ్రీనగర్ బయలుదేరారు. మధ్యాహ్నం 3:15 పుల్వామాలోని లేత్పుర దగ్గర ఈ దారుణ సంఘటన జరిగింది. ఒక ఎస్యూవీతో 300 కేజీల ఆర్డీఎక్స్ తో ఒక టెర్రరిస్ట్ గ్యాంగ్ మన కాన్వాయ్లకు చొరబడింది. ఆ కాన్వాయ్ లో ఉన్న 5వ నెంబర్ బస్సును వాళ్ళ కార్తో వెళ్లి గుద్ది పేల్చేశారు. ఆ పేలుడికి బస్సు మొత్తం ముక్కలేదు. ఒక్క క్షణంలో మన జవాన్లు 40 మంది వీరమరణం పొందారు. మన దేశం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. ఇదంతా కేవలం సివిలియన్స్ ని హైవేలోకి అలో చేయడం వల్ల జరిగింది. అలా అలో చేయడం వల్లనే టెర్రరిస్టులు మన జవాన్ల వద్దకు రాగలిగారు. కానీ మన దేశ సైన్యం సరిగ్గా 12 రోజులకి బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్ టెర్రరిస్ట్ ప్లేసెస్ అన్నింటినీ నేలమట్టం చేసి ఈ ఇన్సిడెంట్ తర్వాత గవర్నమెంట్ ఆర్టికల్ 370 ని రద్దు చేసి కాశ్మీర్ లో టెర్రరిజం రూట్ అవుట్ చేయడం మొదలుపెట్టి ఇప్పుడు రూల్స్ అన్ని మారాయి. జవాన్లను ఎక్కువగా విమానాల్లోనే పంపిస్తున్నారు. కానీ ఆ రోజు చెందిన రక్తం మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోలేదు. వ్యాలంటైన్స్ డే చేసుకునే వాళ్ళు చేసుకొని కానీ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆ 40 మంది హీరోస్ కోసం మాత్రం ఒక్కసారి సెల్యూట్ చేయడం మర్చిపోకండి. జై జవాన్ జై హింద్.